జై శ్రీరామ్. శ్రీరామ్. కొల్లాపూర్ బజరంగ్ దళ్ నార్కల్ జిల్లా సంయోజక్. నా పేరు బజరంగ్ దళ్ పురేందర్. మన కొల్లాపూర్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి దీప్నగర్ల మండలంలో ఎంతో పురాతనమైనటువంటి చిన్న కేశవ స్వామి దేవాలయం గత 30 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి మూతపడడం చాలా బాధాకరం. ఆ యొక్క దేవాలయానికి సంబంధించినటువంటి ఎండోమెంటల్ భూమి ఒక దాదాపుగా 32 ఎకరాల భూమి సాగులో ఉన్నది. ఆ సర్వే నెంబర్లు 697, 99, 700 సర్వే నెంబర్లు. ఒక వర్గానికి సంబంధించినటువంటి ఒక 4 వ్యక్తుల చేతుల్లో ఆ యొక్క సాగు చేసుకోవడం జరుగుతూ ఉన్నది. ఆ సాగు చేసుకున్నా కానీ కూడా ఆ దేవాలయానికి ఎటువంటి ఆదాయం ఇవ్వకుండా కబ్జా చేసుకొని వారు మాత్రమే, ఒక వర్గం మాత్రమే సాగు చేసుకోవడం జరుగుతూ ఉన్నది. ఆ యొక్క ఎండోమెంటల్ అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఆ యొక్క దేవాలయం పట్టించుకోకుండా ఉండడం చాలా బాధాకరం. మేము బజరంగ్ దళ్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. దేవాలయ భూమిని ఆ మండలంలో ఉన్నటువంటి పేద ప్రజలకు సాగు చేసుకోవడానికి ఇచ్చి వాటి నుంచి వచ్చే ఆదాయం ద్వారా ఆ ఆలయంలో ఒక పూజారిని నియమించి ధూప నైవేద్యాలను ఏర్పాటు చేయవలసిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరియు ఆ యొక్క భూమిని ప్రభుత్వం స్వాధీనపరుచుకొని పేద ప్రజలకు ఎప్పటికీ సాగు చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. మా యొక్క వినతి, ఆ యొక్క సాగులో ఉన్నటువంటి వారు మీ వర్గానికి సంబంధించిన వారు కాబట్టి వారిని పిలిపించి వెంటనే ఆ యొక్క భూములను పేద ప్రజలకు సాగు చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో బజరంగ్ దళ్ తరపున రాష్ట్ర వ్యాప్తంగా అక్కడ ఉన్నటువంటి రైతులను తీసుకొని దీప్నగర్లో ఉన్నటువంటి గ్రామ రైతులను, హిందూ బంధువులని అందరినీ ఏకం చేసి అక్కడ ఉండేటువంటి భూమిలోకి మేము వెళ్ళి సాగు చేసుకునే పరిస్థితి కావదని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఆ యొక్క భూమిపై సర్వేని నిర్వహించి హద్దులను ఏర్పాటు చేసి పేద రైతులకు సాగు చేసుకునే విధంగా ఇవ్వాలి. వాటి నుంచి వచ్చే ఒక ఆదాయాన్ని దేవాలయానికి పూజారిని నియమించి ధూప నైవేద్యాలు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి బజరంగ్ దళ్గా కోరుతా ఉన్నాం. మరియు ఈ యొక్క సమస్యను వెంటనే పరిష్కరించాలి. లేని పక్షంలో అక్కడ ఉండేటువంటి గ్రామ రైతులను, హిందూ బంధుమిత్రులను కూడా ఏకం చేసి కలెక్టర్ కార్యాలయాన్ని కానీ ఆర్డీఓ ఆఫీసులను కానీ ముట్టడి చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. జై శ్రీరామ్.